హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే మీ అందరికీ తెలిసిన వంటే చూపిస్తున్నాను. అదేదో కాదు, ఆంధ్రాలో అయితే జంతికలని, తెలంగాణలో అయితే మురుకులు అంటారు. కాకపోతే మా ఇంట్లో ఏ విధంగా చేశారు, ఏ స్టైల్లో చేశారు అనేది నేను మీతో చెప్పబోతున్నాను. సో ఇక ఈ జంతికలు చేయడానికైతే మా ఇంట్లో అయితే పుట్నాల పప్పు, అలాగే బియ్యం పిండి, కొంచెం ఉప్పు, కారం, వాము అయితే యూస్ చేశారు. ఇదంతా మాకు తెలుసులేవయ్యా అంటారా? మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నాకు తెలుసో లేదో మీకు తెలియాలని చెప్పేసి ఈ విషయాన్ని మీకు తెలియడం కోసం నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నూనె అయితే బాగా కోపం మీద ఉన్నట్టుంది. అదేనండి, కింద బాగా మంట ఎక్కువైనట్టుంది. పిండగానే ఒకేసారి బుస్సుమని పైకి లేసింది. ఇక మంట కొద్దిగా తగ్గించగానే నూనె కోపం అయితే తగ్గింది. అవును ఫ్రెండ్స్, ఈ వీకెండ్ రిలీజ్ అయిన భారతీయుడు 2 మూవీ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇకపోతే క్రికెట్ ఆడుతున్నప్పుడు ముందుగా ట్రయల్ బాల్ ఎలా వేస్తామో ఈ జంతిక కూడా అలాగే. ఎందుకో ఫస్ట్ జంతిక సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్. మొత్తం అంతా ముక్కలు అయిపోయింది. మేమేదో జంతిక చేద్దాం అనుకుంటే ఇదంతా కారపూసలా అయిపోయింది. అంటే రెసిపీలో ఏదో తేడా కొట్టిందేమో అని అనుకున్నాం. కానీ సరే, నెక్స్ట్ మళ్ళీ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం అనుకుని ముందైతే ఈ జంతికలులా ఉన్న కారపూసని తీసి పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఎలాగో మనం నోట్లో పెట్టుకున్నా కానీ ముక్కలుగానే తినాలి కదా. సో డిసప్పాయింట్ లేకుండా ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే జంతిక వేద్దామని చెప్పేసి రెడీ అయిపోయాము. ఇదిగో మళ్ళీ వేరే జంతిక అయితే మేమైతే ఈ విధంగా మూకుల్లో వేసాము. నిజం చెప్పాలంటే వంటింట్లో కుకింగ్ చేసే వాళ్ళు కూడా శాస్త్రవేత్తలే. అవునో కాదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తానికైతే జంతిక సక్సెస్ఫుల్గానే వచ్చింది. ఇదైతే అస్సలు విడిపోలేదు. జంతిక అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఎపీరియన్స్ చూడడానికి. మొత్తాన్ని అయితే మేము అటు ఇటు తిప్పి దాన్ని అయితే బాగా కాల్చాము. చూసారు, జంతిక అయితే చాలా పెద్దదిగా బాగుంది, బాగా వచ్చింది. ఇక టేస్ట్ విషయానికి వస్తే జంతికలు అయితే కరకరలాడుతూ చాలా బాగున్నాయి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో స్నాక్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది జంతికలే. సో జంతికలు అంటే ఎవరికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక మన ఇళ్లలో ఇలాగ పెద్దగా స్నాక్స్ ఐటమ్ చేసినప్పుడు చివర్లో అయితే పకోడీ వేయడం ఆనవాయితీ అనమాట. శనగపిండిలో ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసి బాగా కలిపి సలసల కాగుతున్న నూనెలో వేస్తే ఆ తర్వాత ఫ్రై చేసుకుని వాన చూస్తూ తింటూ ఉంటే ఉంటుంది నా సామిరంగా. ఆ టేస్టే వేరు. గట్టిగా ఉంటుంది చెకోడీ, మెత్తగా ఉంటుంది పకోడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి.